దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం అనేది చాలా భారీ ఎత్తున జరిగిపోతూ ఉంది. కార్పొరేటీకరణ నడుస్తున్నటువంటి కాలం మనకందరికీ తెలుసు. ప్రభుత్వ సంస్థలనే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా ప్రైవేటీకరణ చేయటం అనేది ఇంకా మరింత విపరీతం. ఐఏఎస్లు అంటే ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల్లో అధినేతల తర్వాత స్థానంలో వాళ్ళు ఉంటారు. చాలా కీలకమైన విధానాలు, వాటి అమలు, దాదాపు ప్రభుత్వం యొక్క కదలిక, నిర్వహణ, నియంత్రణ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. ఇటువంటి ఐఏఎస్ల స్థానంలో ప్రైవేటు వాళ్ళని తీసుకోవటం, లాటరల్ ఎంట్రీ అంటారంటే నేరుగా ప్రవేశం అన్నమాట. ఈ లాటరల్ ఎంట్రీ అనేది 2018 నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు 5వ తీసుకుంటున్నారు. 5వ చూడండి మీరు, 5 సార్లు. ఇప్పుడు 45 పోస్టులకు కేంద్రం ఇది ఇచ్చింది నోటిఫికేషన్. ఇందులో కనీసం 10 జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్టులు, ఇంకో 35 డిప్యూటీ సెక్రటరీలు, డైరెక్టర్ల స్థాయి పోస్టులు. అంటే చాలా ఉన్నత స్థాయి వ్యవహారాలు ఇవి. ఎందుకయ్యా తీసుకున్నారు? 2017లో నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది, మనము ఇలా చేయాలి. ఎందుకంటే ఐఏఎస్ల కొరత ఒకటి, రెండవది అసలు ప్రైవేట్ టాలెంట్ మనం ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళు చాలా సమర్థులైన అధిక నిపుణులు అక్కడ ఉన్నారు, వాళ్ళని తీసుకోవాలి కదా అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. కొరత అందామా? నిజమే. 1400 మందికి పైగా ఐఏఎస్ల అవసరం కేంద్రానికి ఉంటే ఇప్పుడు 442 మంది మాత్రమే ఉన్నారు. అంటే 1000 మంది కొరత ఉంది. ఇంకా రాష్ట్రాల ఒత్తిడి దానికి అంతు లేదు, అది ఇంకా మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రాల అవసరాలు అందుకోలేకపోవడాలు ఇవన్నీ. కానీ దీనికి పరిష్కారం ఏంటండి? ఇంకా త్వరితంగా రిక్రూట్మెంట్ జరిపి టాలెంట్ పూల్ పెంచుకొని సమర్థులైన వాళ్ళకి అవకాశాలు ఇస్తామా, లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళను ఉన్న ఫలానా లాటరల్ ఎంట్రీ పేరుతో జాయింట్ సెక్రటరీగా, సీనియర్ సెక్రటరీస్గా చేస్తామా? ఈ మధ్యనే కదా ఐఏఎస్లకు అర్హతలేంటి, అనర్హతలేంటి, రిజర్వేషన్లేంటి ఇలాంటి వివాదం కూడా నడిచింది. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పు కూడా చెప్పింది. ఇవన్నీ నడుస్తున్నాయి ఒకవైపున. అంటే ఉన్న ఉద్యోగాల కోసమే ఇంత పెనుగులాట జరుగుతుంటే అత్యున్నతమైన దాదాపు ప్రతి వాళ్ళు కూడా కలలు కనే ఉద్యోగమైన ఐఏఎస్ స్థాయిలోకి ప్రైవేట్ వాళ్ళను ఉన్న ఫలానా ప్రవేశపెట్టడం ఎలాంటిది? ఇక దీనికి కొంతమంది ఏపీ కోణం జత చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డజన్ల మంది ఐఏఎస్, ఐపీఎస్లను పనులు లేకుండా వెయిటింగ్ లిస్టులో పెడుతున్నారు కదా. మరి దేశంలో ఇంత కొరత ఉంటే ఏపీలో ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇది సరైనదేనా? నిర్దిష్టమైన కారణాలు, ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టడం వేరే విషయం. కానీ ఎవరు వచ్చినా ఇదే కదా చేస్తారు అని. అసలు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్లకు కొమ్ము కాశారు అని తర్వాత వచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళని పక్కన పెట్టడం ఒక ఎత్తు. కానీ ప్రైవేట్ వాళ్ళే నేరుగా వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి తరఫున పనిచేస్తారు? ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రైవేట్ ఇంట్రెస్ట్లు ఉండవా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ఇప్పుడు. ఎందుకంటే సమర్థత వీళ్ళు చాలా సమర్థులు. అంటే ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వీళ్ళందరూ సమర్థులు కాదు. ప్రైవేట్ వాళ్ళు వేరే కార్పొరేట్ నేపథ్యంతో, బ్యాకింగ్తో వచ్చిన వాళ్ళంతా మొత్తాన్ని తలకిందులు చేసేస్తారనమాట. దీని మీద చాలా నిరసన వచ్చింది. చాలా తప్పు నిజానికి. సీక్రెసీ కూడా, ప్రభుత్వ వ్యవహారాలకు ఉండాల్సినటువంటి సీక్రెసీని, గోప్యతను కూడా పోగొడుతుంది. ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఉన్న పలానా పని చేరిపోతే ఇంకా ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వానికి తేడా ఏముంది? పోటీ కూడా నడుస్తూ ఉంటుంది కదా వాటితో. అందుకని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రభుత్వం ఐఏఎస్లను, ప్రైవేట్ ఐఏఎస్లను తయారు చేస్తుంది, ప్రైవేట్ ఐఏఎస్లకు అవకాశం ఇస్తుంది. మీరు రిక్రూట్మెంట్ పెంచి మరింత మందిని తీసుకునే బదులు ఈ విధంగా మీకు నచ్చిన ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటే ఏం జరుగుతుందని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. అలాగే బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా దీని మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే వామపక్షాలు, కార్మిక సంఘాలు కూడా ఈ పద్ధతి సరైనది కాదు. అంటే ప్రభుత్వ వ్యవహారాలను కార్పొరేట్కు వెల్లడించేలా తెలిసిపోయే ఒక పరిస్థితికి ఇది అవకాశం కల్పిస్తుంది. వ్యక్తిగతంగా ఒకరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ సమస్య కాదు, ఈ పద్ధతి, ఈ మనుషులు, ఈ ధోరణి. కాబట్టి ఈ 2 కోణాలు కూడా ఐఏఎస్లతో సక్రమంగా ప్రజల కోణంలో, ప్రజాస్వామ్య కోణంలో పని చేయించుకోవటం ఒకటైతే, అది సరిగ్గా జరగడం లేదు. వాళ్ళే అనేక
అవకతవకలకు పాల్పడుతున్నారు, అనేక సార్లు పాలకుల ఒత్తిడికి లొంగిపోతున్నారు, వాళ్ళని పక్కన పెడుతున్నారు. ఇది ఒకటి జరుగుతుంటే, ఇంకోవైపున అసలు ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పు, ఎన్నికలు, రిక్రూట్మెంటు, పోటీ పరీక్షలు ఈ ప్రసక్తే లేకుండా స్ట్రైట్గా నేరుగా ఆకాశం నుంచి దిగొచ్చినట్టుగా వాళ్ళను అత్యున్నత కార్యదర్శులు అట్లాంటి పోస్టుల్లో కూర్చోబెడితే ఇంక వ్యవస్థకు భద్రత కానీ, గోప్యత కానీ, బాధ్యత కానీ ఏముంటాయండి? తీవ్రమైన ప్రశ్న ఇది. ఒకవేళ మీరు ఇప్పటికే కన్సల్టెంట్ల పేరుతో డజన్ల మందిని నియమిస్తున్నారు, వాళ్ళకి ₹1,00,000 జీతాలు ఇస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సలహాదారులను చాలామందిని పెట్టుకున్నాడని విమర్శ ఉంది. కానీ ఈ కన్సల్టెంట్ ప్రక్రియ కూడా అదే కదా. ఏకపక్షంగా మీకు నచ్చిన వాళ్ళని మీరు పెట్టుకుంటూ పోతే ఇంకా అసలు సీనియారిటీ ఏమైపోతుంది? అప్పటివరకు కష్టపడి చేసి మాకు ప్రమోషన్ వస్తుందని చూస్తున్న అధికారుల పని ఏమవుతుంది? అలాగే కీలకమైన అంశాలు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అప్పగిస్తే ఉన్న వాళ్ళ యొక్క సమర్థతకు అవకాశం ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ ఉన్నాయి.